అంటే పేదవాడికి తన పట్టా ఉంటేనే ఒక పెద్ద భరోసా ఉన్నట్లు. మరి ఈ రోజున అదే భరోసా మీకు లోకేష్ గారు కల్పించడం ఎలా ఉంది? అవును, చాలా సంతోషంగా ఉంది. అది చెప్పలేము, చాలా సంతోషంగా ఉంది. ఆనందం కూడా మీ కళ్ళలో తెలిసిపోతుంది అసలు. చాలా 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 సంతోషంగా ఉంది. అంటే ఏం చెప్పాలో తెలియదు, కానీ మనం ముందుకెళ్ళడానికి అంటే చదువు నిమిత్తంగానే మాట్లాడుతున్నానండి. చదువుకునే పిల్లాడికి ఆగకుండా పై చదువులకి వెళ్ళడానికి ఇది వన్ ఆఫ్ ది సోర్స్. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. పార్టీ అనే కాదు, అన్నకే కాదు, ఈ ఆలోచన వచ్చిన ప్రతి సిస్టర్కి, బ్రదర్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సొంత ఇంటికి నెరవేరింది, పట్టా కూడా మీ చేతికి వచ్చింది. ఫ్యూచర్లో మీ పిల్లల చదువు గురించి కానీ ఎలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు అసలు? అండి, మా పెద్ద బాబుకి పై చదువుల కోసమని ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను బ్యాంక్ లోన్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఏదన్నా షూరిటీ పెట్టండి అన్నారు. మరి నాకు స్థలము ఇల్లు ఉండి షూరిటీ పెట్టుకోలేంది, అప్పుడు ఉపయోగం లేకుండా పోయింది. సో ఇప్పుడు అట్లీస్ట్ నా పెద్ద బాబు కాకపోయినా నా చిన్న బాబు కన్నా ఉపయోగపడుతుంది. అంటే ఈ రోజుల్లో పెద్ద చదువు చదివేటప్పుడు అంతా కూడా మనీతో మనకి అవుతుంది. మరియు ఇంత చిన్న ఉద్యోగంతో ఇద్దరిని చదివించాలంటే కష్టం, కానీ దీనివల్ల ఒక బాబు సేవ్ అవుతున్నాడు. ఇంకెంతకన్నా ఏం కావాలి? అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నమస్తే, నా పేరు అనిత. ఏం చేస్తారమ్మా? నేను వచ్చేసి చిన్న ఎంప్లాయీని, చిరు ఉద్యోగి అనొచ్చు. ఎక్కడ, ఏ ఊరు? సీతానగరం. మంగళగిరి నియోజకవర్గం. మంగళగిరి నియోజకవర్గము, సీతానగరం. అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సీతానగరం? 2007 నుంచి ఉంటున్నాను. అంటే మ్యారేజ్ ఆఫ్టర్ అక్కడే సెటిల్ అయ్యాము. 2008లో సెటిల్ అయ్యాము. 2010 or 11లో మేము అక్కడ ల్యాండ్ కొనుక్కోవటం అయ్యింది. అయితే చిన్నగా ఇల్లు కూడా కట్టుకున్నాం, కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారం లేకుండా ఉంది. అదేంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరి అలాంటి ల్యాండ్స్ని గుర్తుపెట్టుకుని మరి మన నారా లోకేష్ గారు ఒక అన్నదమ్ముడు సొంత చెల్లెలకి పుట్టింటి సారీ ఎలా అయితే ఇస్తారో అట్లానే పసుపు, కుంకుమ ప్లస్ గాజులు, శారీ అలా అన్నీ, అంటే ఏ ఒక్కటి లేకుండా ఒకసారి పంపించినట్లు చాలా గుర్తించి ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. నేనే కాదు, ఈ 3000 మంది అంటే ప్రీవియస్ కూడా ఇచ్చి ఉంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేబీ గతంలో మీరు మీ సొంత ఇల్లు ఉన్నా సరే దానికి తగిన పట్టా లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు గురయ్యారమ్మా మీరు? ఐడెంటిఫికేషన్ లేకపోతే ఏది కూడా ఎంత ఉన్నా కూడా విలువ ఉండదు కదండి. విలువ లేనిది ఎంత ఉన్నా కూడా అది మనం చెప్పుకోలేంది. సో ఇప్పుడు ఏంటంటే పవర్ ఆఫ్ పట్టా ఇచ్చినట్లు ఒక సొంత ఇంటికి ఒక పవర్ పట్టా అనేది వచ్చింది, కాబట్టి ఇది నాది అనేది మనం కాన్ఫిడెంట్గా చెప్పగలము. సో అసలు ఎలా ఫీల్ అవుతుంది ఈ రోజున మీకు సొంత ఇంటికి నెలవేరైంది, మన ఇల్లు మన హక్కు అంటే ఒక పట్టా ఇవ్వటం? అవును, అబ్సల్యూట్లీ చాలా హ్యాపీగా ఉంది. అసలు మన అనేది అసలు చాలా అరుదు. అసలు ఈ టైంలో వస్తుందో లేదో కూడా మేబీ అసలు మేము అనుకోలేదు. అనుకోని విధంగా వచ్చింది. ఇదైతే చాలా మాకు హ్యాపీగా ఉంది. ఇచ్చిన అతను కూడా చాలా చేసే మంచి పనులు ఇదొక మోల్డ్ స్టోన్ అవుతుంది, అంటే మైలు రాయి అవుతుంది అని అయితే నేను అనుకోవచ్చు. గతంలో లోకేష్ గారు పాదయాత్ర చేసిన టైంలో మీకు ఎలాంటి హామీ ఇచ్చారు అసలు? ఇలానే మీకు ఏం కావాలో చెప్పండి అమ్మా అని చెప్పాను అనడము, ఏదైనా తీసుకోవడము, అంటే నోట్ చేసుకోవడము, ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి ఉంది. సో అది పక్కాగా చేశారా లోకేష్ గారు? మనం మాట ఇచ్చా, మాట ఇస్తాడు, మనం నెరవేరుస్తాడా లేదా అని ఒక నమ్మకంతో ఉంటారు. అసలు చేయడనే అనుకుంటారు చాలా మంది వరకు. అనుకున్నట్లుగా మీరు అనుకున్నట్లుగా చేశారని అనుకున్నారు అసలు మీరు చేస్తాడు అని చెప్పి? అంటే తీసుకున్నారు కదా, దిగేలోపు చేస్తారా లేదా, సరే చూద్దాం, చేస్తే మాట నిలబెట్టుకున్నారు అవుతారా అని అనుకున్నాము. అదేవిధంగా ఈరోజు నిలబెట్టుకున్నారు. అంటే ఇక్కడ ఎలా ఉందా మరి లోకేష్ గారు పనితీరండి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో గెలిచిన తర్వాత? చాలా వరకు బెటర్మెంట్ ఉందండి. అంటే నేను సీతానగరము, అంటే మంగళగిరి సైడ్ నేను రాకపోవచ్చు, కానీ ఆ నోటా విన్నప్పుడు ఏంటంటే ఇంప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నారు. అంటే అన్నీ ఒకేసారి చేయలేకపోవచ్చు, కానీ ఆయన ఉన్న టైంలో, ఆయన ఉన్న పదవిలో, అంటే ఈ టైంలో నిదానంగా చేసుకుంటూనే వస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే మనకి ఏదైనా భూమి మన హక్కు ఉందంటే దానికి ఏదో రకంగా ఉపయోగించుకుంటాం. మరి ఇప్పుడు మీ సొంత ఇంటికి నెరవేరింది, పట్టా కూడా మీ చేతికి వచ్చింది. ఫ్యూచర్లో మీ పిల్లల చదువు గురించి కానీ ఎలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు అసలు? అండి, మా పెద్ద బాబుకి పై చదువుల కోసమని ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను బ్యాంక్ లోన్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఏదన్నా షూరిటీ పెట్టండి అన్నారు. మరి నాకు స్థలము ఇల్లు ఉండి షూరిటీ పెట్టుకోలేంది, అప్పుడు ఉపయోగం లేకుండా పోయింది. సో ఇప్పుడు అట్లీస్ట్ నా పెద్ద బాబు కాకపోయినా నా చిన్న బాబు కన్నా ఉపయోగపడుతుంది. అంటే ఈ రోజుల్లో పెద్ద చదువు చదివేటప్పుడు అంతా కూడా మనీతో మనకి అవుతుంది. మరియు ఇంత చిన్న ఉద్యోగంతో ఇద్దరిని చదివించాలంటే కష్టం, కానీ దీనివల్ల ఒక బాబు సేవ్ అవుతున్నాడు. ఇంకెంతకన్నా ఏం కావాలి? అంటే పేదవాడికి తన పట్టా ఉంటేనే ఒక పెద్ద భరోసా ఉన్నట్లు. మరి ఈ రోజున అదే భరోసా మీకు లోకేష్ గారు కల్పించడం ఎలా ఉంది? అవును, చాలా సంతోషంగా ఉంది.
అది చెప్పలేము. చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందం కూడా మీ కళ్ళలో తెలిసిపోతుంది అసలు. చాలా 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 సంతోషంగా ఉంది. అంటే ఏం చెప్పాలో తెలియదు కానీ మనం ముందుకు వెళ్ళడానికి అంటే చదువు నిమిత్తంగానే మాట్లాడుతున్నానండి. చదువుకునే పిల్లాడికి ఆగకుండా పై చదువులకి వెళ్ళడానికి ఇది వన్ ఆఫ్ ది సోర్స్. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. పార్టీ అనే కాదు, అన్నకే కాదు, ఈ ఆలోచన వచ్చిన ప్రతి సిస్టర్కి బ్రదర్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే అమ్మా ఇక్కడ దీనిలో ఏదైనా పారదర్శకతంగా జరిగింది అంటే డబ్బులు తీసుకుంటాం కానీ ఏం లేదు. వాళ్ళు ఏమైతే అడిగారో, వాళ్ళకి ఏదైతే అడిగారో అవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ మేము హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు లిస్ట్ అవుట్ ఎలా చేసుకున్నారో తెలియదు కానీ మా దగ్గర నుంచి అంటే బెదిరింపులు కానీ లేదంటే అదర్ ఇన్కమ్స్ కానీ లేకపోతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ అలాంటివి ఏమీ కూడా లేవు. చాలా జెన్యున్గా జరిగింది. మరి రియల్ స్టార్కి చాలా తేడా ఉంటుందని చెప్పి అంటారు కదా. గతంలో మీరు ఇక్కడ ఆర్కే గారు కూడా గెలిచిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చిన పరిస్థితులు, సొంత ఇల్లు ఇస్తాను, సొంత పట్టా ఇస్తాను అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన పలుకులు గతంలో ఎంతోమంది నాయకులు కూడా చెప్పిన పరిస్థితి. మరి ఈ రోజున లోకేష్ గారు చెప్పినట్లుగా చేయటం ఎలా ఉంది అసలు? రియల్ స్టార్కి సార్ మాట అన్న ప్రకారము రియల్గా చేయలేదు కానీ రియల్గా అన్న వ్యక్తి రియల్గానే చేశారు. ఈసారి ఎంత మెజార్టీ రావచ్చు లోకేష్ గారు? మెజార్టీ అంటే రావచ్చు అంటే తీసుకున్న ప్రతి ఒక్కడు కృతజ్ఞతుడు అయితే